హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మేము భయపడినట్టే గ్యాస్ అయిపోయింది. సిలిండర్ బుక్ చేసి చాలా రోజులైంది కానీ ఇంకా రాలేదు. వస్తుందని వెయిట్ చేస్తున్నాను కానీ అసలు దాన్ని ఆచూకీయలేదనమాట. వంట చేయాలి అనుకుంటే రైస్ కుక్కర్ కనిపించింది. ఇక మార్నింగ్ టిఫిన్ అవన్నీ కూడా రైస్ కుక్కర్లోనే చేశాను. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. దమ్ బిర్యానీ ఇలా చేసేస్తున్నాను. కర్రీ వేరేగా, చికెన్ బిర్యానీ వేరేగా అలా చేయడం చాలా ఇబ్బంది కదా దీనిలో. అందుకని మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాను ముందుగానే చికెన్ని. మ్యారినేట్ అయిన చికెన్ని పక్కన పెట్టి ఆనియన్స్ మసాలాలు వేసేసి ఫ్రై చేసిన తర్వాత చికెన్ కూడా వేసేసి బాగా ఉడికించాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేనేంటంటే దమ్ బిర్యానీలో కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసాను అనమాట. అవి కూడా బాగా ఉడికిపోయాక కొంచెం వాటర్ వేసి ఉడికించాను. నాకు ఎలా వస్తుందో అని కొంచెం టెన్షన్తో వండానమాట. ఇప్పుడైతే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే చికెన్ అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మరగడానికి అసలు వంట అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది నాకు. అలా నిలబడి దాని దగ్గరే ఉండాల్సి వచ్చింది. రైస్ కుక్కర్లో వంట అంటే ఎలాగైనా చాలా కష్టం అబ్బా. ఇప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకని కొంచెం వేసుకున్నాను. నిమ్మరసం కూడా పిండుకొని కొంచెం సేపు మరిగాక రైస్ యాడ్ చేసేసుకున్నాను. నేను రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాను. అది యాడ్ చేసేసాను. పాపం పిల్లలైతే ఆకలేస్తుంది అని చెప్పి చాలా గొడవ పెట్టారు. కానీ చాలా లేట్ అయింది. నేను లేట్గా ప్రాసెస్ కూడా లేట్గా స్టార్ట్ చేశాను. చాలా లేట్ అయ్యింది. లాస్ట్లో కరెంట్ పోయింది. మా ఇంట్లో అసలు వెంటిలేషన్ ఒకటి ఉండదు. దానివల్ల ఫోన్ లైట్ వేసుకుని మరి వీడియో తీశాను. బాగానే అయిపోయాకనే కరెంట్ పోయింది. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇలా వచ్చిందనమాట. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.